ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఉపవాసం, అంటే ఫాస్టింగ్. మరి దీంట్లో మన మూలవచనం అయినటువంటి యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ వచనాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు కూడా మన ఆ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకమందున్న మా పరమ తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందున ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతిష్ఠించుడి, ప్రత్యేకించుకొనిడి, దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేసుకుని అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దేశంలోని పెద్దలందరూ సమకూర్చుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ రోజున మీరు దేవుని సన్నిధిలో స్తుతించడానికి వచ్చినటువంటి మీరు మీతో పాటు ఎంతమంది సమకూర్చారు? మీ తోటి వారిని మీరు ఎంతమంది సమకూర్చుకొస్తూ ఉన్నారు? మీ జీవితంలో మీరు ఎంత సమకూర్పు కలిగి ఉన్నారు అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విషయం. అసలు ఉపవాసం అనేటువంటిది అర్థం ఏంటని మనం చూసినట్లయితే చాలాసార్లు చెప్తా వస్తూ ఉన్నాను, మరలా ఒకసారి మీకు గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. ఉపవాసం అంటే ఏంటంటే ఇది సంస్కృత పదం అనమాట. ఉపవాసం, ఉపవాసము. అంటే తగ్గి, అంటే తగ్గి లేదా దగ్గరగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏంటంటే తగ్గి లేదా దేవునికి దగ్గరగా. గమనించాలి. అలాగే వాసం అంటే ఏంటంటే నివాసం చేయటం. కాబట్టి దగ్గరగా ఉండటం. ప్రియులారా, సంస్కృత పదం మీద ఉపవాసం అంటేనే దాని అర్థం, తేలిక అర్థం ఏంటంటే దగ్గరగా ఉండటం లేదా సమీపంగా ఉండటం అనమాట. ఎవరికి దగ్గరగా ఉండాలి, ఎవరికి సమీపంగా ఉండాలి. గమనించారా? ఉపవాసం చేస్తూ ఉన్నాం ఈ రోజున మనం, మంచిదే. మరి ఎందుకని చేస్తూ ఉన్నాం? అసలు దాని అర్థం ఏంటి? ఉపవాస ప్రార్థన అంటారు, కానీ ఉపవాసము అన్నట్లయితే అది కంప్లీట్ కాదండి పదం. భార్య భర్త, భర్త ఉంటేనే భార్యకి విలువ. గమనించాలి. భార్య భర్తలు అంటేనే అది కంప్లీటెడ్ వర్డ్ అనమాట. గమనించాలి. అలాగే ఇక్కడ ఉపవాస ప్రార్థన, ఉపవాసం వేరు ప్రార్థన వేరు అని మీరు ఎప్పుడు అనుకోకూడదు అనమాట. అంటే ప్రార్థన లేనటువంటి ఉపవాసం ఎలాంటిదంటే పువ్వులు లేని చెట్లు లాంటిది అనమాట. ఎంత పెద్ద చెట్టు అయినా దానికి పువ్వులు ఉంటేనే అందం వస్తుంది అనమాట, ఆకులు ఉంటేనే అందం వస్తుంది. అలాగా ఈ యొక్క ఉపవాసంలో ప్రార్థన లేనట్లయితే ఫలితం లేదు, శూన్యం అయిపోతుంది అనమాట. కాబట్టి మనం ఉపవాసం ఉంటున్నామంటే మనల్ని మనం ప్రత్యేకించుకుంటున్నాం. ఎందుకని? పనులు చేయటం నుంచి ప్రత్యేకపరచుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరచుకుంటూ ఉన్నాం. ప్రతి విషయానికి మనల్ని మనం దూరం పెట్టుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే ఉపవాసం అనేటువంటిది ఏంటంటే ఉపవాసం వేరు ప్రార్థన వేరు కాదండి. ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఒకటి అనమాట. కాబట్టి ఉపవాసం ప్రార్థన వేరు వేరు కాదు, రెండు పదాలకి అనుకోకుండా వేది ఒకటే పదం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ రెండు ఒకటే. ఈ ప్రార్థన లేనటువంటి ఉపవాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, భోజనం మానేసి మీ పని మీరు చేసుకుంటే మరి అది పొట్ట మార్చుకోవటం అంటారు తప్ప దాన్ని ఉపవాసం అని అనరు అనమాట. కాబట్టి అసలు ఉపవాసం ఉండటం వల్ల ఎందుకని ఉపవాసం ఉండాలి? భోజనం మానేస్తే ఉపవాసం అనుకున్నారని చాలా పొరపాటు అనమాట. కేవలం అన్నం తింటాం మానేస్తే ఉపవాసం అనుకుంటే చాలా పొరపాటు అది. ఎందుకనంటే ఈ రోజున చాలామంది, ఈవెన్ నేను కూడా ప్రతిరోజు నైట్ భోజనం చేయటం మానేస్తూ ఉంటాను. భోజనం చేయను, అది ఉపవాసం కాదు. అది నా బాడీ నేను కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఉపవాసం చేసుకుంటూ ఉన్నాను. దాన్ని ఫాస్ట్ పెడతా ఉన్నాను. అంటే ఫాస్ట్ చూడండి, బ్రేక్ ఫాస్ట్ అంటారు అనమాట. బ్రేక్ ఫాస్ట్ అంటే అర్థం ఏంటంటే తెలుగులోను ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తున్నాం అన్నమాట. అంటే ప్రతి మనిషి జీవితంలో ఫాస్టింగ్ ఉంటాడు నైట్ అంతా. ఆ నైట్ ఉన్నటువంటి ఫాస్టింగ్ అంతా ఏం చేస్తున్నాడు? పొద్దుటేని ఇడ్లీయో ఉప్మాయో సాంబారో ఏదో పెట్టి ఏం చేస్తున్నాడు అంటే బ్రేక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడంటే బ్రేక్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే నైట్ అంతా ఫాస్టింగ్. అంటే ఏంటి? నైట్ మన పొట్టనంతా ఖాళీగా పెడతా ఉన్నాం, నైట్ అంతా మనం ఏమీ తినకుండా ఉంటున్నాం. కాబట్టి ఆ ఫాస్టింగ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు నైట్ 7కి తిన్నామో, 8కి తిన్నామో, 9కి తిన్నామో, 10కి తిన్నామో, తర్వాత పడుకుంటాం. మళ్ళీ పొద్దుట లేసేంత వరకు ఈ పొట్ట అంతా కూడా ఎంప్టీ స్టమక్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఫాస్టింగ్ అంటారు, ఉపవాసం అని అంటారు దాన్ని కూడా. గమనించాలి. కాబట్టి ఉపవాసం అనేసరికి అందరికీ ఏంటంటే ఉపవాస ప్రార్థనలు గుర్తు వచ్చేస్తాయి. చాలా రకాలు ఉంటాయి ఉపవాసంలో. కాబట్టి నైట్ అంతా మనం ఏమీ తినకుండా పొద్దుటి వరకు ఉంటాం కాబట్టి దాన్ని ఫాస్టింగ్ అంటారు. ఆ ఫాస్టింగ్లో మనం ఏం చేస్తామంటే
బ్రేక్ చేస్తాం అన్నమాట. ఎప్పుడు టీ ఇచ్చో, కాఫీ ఇచ్చో, ఉప్మా ఇచ్చో, సాంబార్ ఇడ్లీ పెట్టి ఏదో పెట్టి దాన్ని ఏం చేస్తున్నాం, ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తున్నాం. కాబట్టి ఏది బ్రేక్ చేస్తుంది, మార్నింగ్ మనం తినేటువంటి పొద్దుట తినేటువంటి టిఫిన్ అనమాట. కాబట్టి దాన్ని ఏమంటారు, అందుకని బ్రేక్ ఫాస్ట్ అంటారనమాట ఇంగ్లీష్లోని. బ్రేక్ ఫాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేసేది అని అర్థం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది కదండి అందరికీ. ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేసేది అని అర్థం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనలో చాలామంది అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో అనుకుంటుంటారు. అందులోనే ఉంది ఫాస్టింగ్లో ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేయటాన్నే బ్రేక్ఫాస్ట్ అంటుంటారు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే నైట్ అంతా మనం ఏమి తినకుండా ఉంటాం కాబట్టి ఉదయకాలంలోనే దాన్ని ఏం చేస్తామంటే బ్రేక్ చేస్తాం అనమాట. అందుకని దాన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటారనమాట. మంచిది, నేను అది చెప్పాలని అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం చేసేటువంటిది ఏంటంటే ఆ యొక్క ఉపవాసం. ఎందుకని మరి మనం భోజనం చేయటం మానేస్తూ ఉంటుంటాం. భోజనం చేయటం మానేస్తే ఉపవాసం కాలేనప్పుడు మరి ఎందుకని భోజనం చేయటం మానేస్తూ ఉంటుంటాం. అర్థమైంది కదా అందరికీ. ఎందుకని మానేస్తామంటే గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. మీకు చాలా అర్థవంతంగా నేను చెప్పాలని చెప్పేసి ఆశపడుచు ఉన్నాను. ఇక్కడ మనం ఎందుకని ఆ యొక్క భోజనాన్ని మానేస్తామంటే మన శరీరం ఫుల్గా తిన్న వెంటనే ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నారు. మీరు ఫుల్గా తినేసిన వెంటనే ఏం చేస్తారంటే మీరు ప్రార్థనలో కూర్చున్నారు. తర్వాత ఏం చేస్తారు, మంచిగా ప్రార్థన చేయాలనుకుంటూ ఉంటారు. నాకు కూడా చాలాసార్లు నిద్ర ఆవలింతలు వస్తూ ఉంటుంటాయి. ఎందుకనంటే ఫుల్గా తినటం వల్ల కాదండి, ఆ నిద్ర సరిపోకపోవడం వల్ల, అలసట వల్ల వచ్చేటువంటిది అనమాట అది. చూడండి, మన బాడీ ఎప్పుడైతే అలసిపోయిందో నా బాడీ ఏం చెప్తుందంటే, హలో నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా, శుభ్రంగా పడుకోవచ్చు కదా, ఎందుకు ఈ పోవట్లని చెప్తూ ఉంటుంటుంది. నా ఆత్మ ఏముంటుందంటే, దేవుని స్తుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలు ఏమి మరువకు. ఈరోజు నేను ఇంత ప్రపంచం అల్లకొల్లం అయిపోతున్నా కూడా నువ్వు క్షేమంగా ఉన్నావంటే దేవుని కృప తెలుసది. దేవుని యొక్క కృప నిరంతరం నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు ఈ రోజున అంత ఆరోగ్యంగా ఉన్నా, మరి దేవుని స్తుతించవా, 10 మందిని బలపరచవా అని చెప్పిన ఆత్మ ఇప్పుడు నన్ను ఇట్లా లోపల నుంచి గుచ్చుతూ ఉంటాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నన్ను మేలుకొలుపుతూ ఉంటుంటాడు. నా శరీరం ఏమంటుంది, ఆవులింతలు రప్పిస్తూ ఉంటుంది, నిద్రపో ఎందుకు ఇంకా చాలే అంటుంటుంది. నా శరీరం ఏమంటుంటుంది, నన్ను కొంచెం రెస్ట్ తీసుకో అంటుంటుంది. నా శరీరం ఏమంటుంటుంది, ఈరోజు అవసరమా లైవ్ అంటుంటుంది. ఈ శరీరం ఏం చేస్తుంది, నేను చెప్పు కూర్చున్నా కదా నీకు నడువు నొప్పి వస్తుంది కదా అంటుంటుంది. ఈ శరీరం ఏం చేస్తుంటుంది, నీ కాళ్ళు ఎందుకు నొప్పి వస్తున్నాయి కదా అంటుంటుంది. నీకు హెడేక్ వస్తుంది కదా అంటుంటుంది. ఇలాగ రకరకాలైనటువంటి సమస్యలన్నింటినీ, నీకు దగ్గు వస్తుంది కదా, నీకు జలుబు వస్తుంది కదా, లేకపోతే నీకు అని చెప్పి ఈ శరీరం ఏం చేస్తుంటుంది అంటే అన్నిటిని కూడా గుర్తు చేస్తూ ఉంటుంటుంది అనమాట ఈ శరీరం. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి 103 కీర్తన 1 వచనం ఉన్నది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్పేసేమో పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి మనకి గుర్తు చేస్తూ ఉంటుంటాడు, ప్రాణంతో మాట్లాడుతుంటుంటాడు. కానీ మన శరీరం మాత్రం ఏం చేస్తుంది, ఆత్మకి శరీరానికి నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది అంటుంది. కాబట్టి మనం మన శరీరాన్ని జయించలేనటువంటి వ్యక్తి సాతాన్ని ఎలా జయిస్తాడు? ప్రశ్న ప్రియులరా. ఒకసారి మీ గుండెల మీద చేసుకుని మీరు ఏం చేయాలంటే, మీ శరీరాన్ని మీరు జయించగలుగుతున్నారా? నా శరీరాన్ని నా కంట్రోల్లోనే ఉందా? నా శరీరం నేను భోజనం పెడితేనే తింటుంది, ఇది లేకపోతే లేదు. ఒకవేళ పూట భోజనం మానేసానంటే కాళ్ళు చేతులు దడొచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతానంటే నా శరీరం నా మాట వింటలేదు, దాని మాటే నేను వినాలి. ఎందుకంటే ఒక పూట భోజనం అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది కింద బాడీ అది. ఒక పూట ఏదైనా దానికి ఇవ్వకపోతే అది నా మాట వింటలేదు, కింద కాబట్టి గిలగిల కొట్టుకుంటుంది అనమాట. అంటే ఏంటి, దాని అండర్లో నేను ఉన్నాను, నా అండర్లో శరీరం ఉన్నది అన్నటువంటిది ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. అంటే ఇప్పుడు నేను బైక్ ఎక్కాను, లేకపోతే ఒక కారు ఎక్కాను, నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. నేను స్టీరింగ్ ఎటు తిప్పితే అటు వెళ్తుంది అనుకోండి, కారు నా అండర్లో ఉన్నట్టు. అలా కాకుండా కారు ఎక్కిన తర్వాత నేను స్టీరింగ్ ఎటు తిప్పితే అటు వెళ్తలేదు, నేను స్పీడ్ ఎంత తగ్గించినా తగ్గట్లేదు అనుకోండి, అప్పుడు ఏంటి, ప్రమాదంలో ఉన్నాను, నేను ప్రయాణంలో లేను. నేను ఎక్కినటువంటి కారు, నేను ఎక్కినటువంటి బైకు, దాని ఎక్సలేటర్ నా చేతిలో నుండి నేను ఎంత స్పీడ్ వెళ్ళాలంటే అంత స్పీడ్ వెళ్తూ, ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగుతూ, ఎక్కడ బ్రేక్ ఇస్తే అక్కడ ఆగుతూ, ఎటు టర్న్ తిప్పితే అటు టర్న్ వెళ్తూ ఉందనుకోండి, చక్కటి ప్రయాణం చేస్తున్నట్టు, శుభ ప్రయాణం చేస్తున్నట్టు నేను. అలా కాకుండా నేను లెఫ్ట్ తిప్పితే అది రైట్ తిరుగుతుంది, నేను స్లో చేస్తే అది స్పీడ్ అవుతూ ఉంది అంటే ఏమవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి, దానివల్ల ప్రమాదం. ప్రయాణంలో లేని నేను ప్రమాదంలో ఉన్నట్టు అనమాట. అదే ఇక్కడ ఉపవాసం అంటే ఏంటంటే మనల్ని మనం జయించుకోవటం అనమాట, మనల్ని మనం జయించడం అనమాట. దేవునికి స్తోత్రం. మనల్ని మనం జయించుకోలేనటువంటి వాళ్ళం సాతాన్ని ఎలా జయిస్తాం? మన శరీరాన్ని మనం జయించలేనటువంటి శక్తి కలిగినప్పుడు, మన శరీరాన్ని జయించే శక్తులు మన దగ్గర లేనప్పుడు సాతాన్ని ఎలా జయించగలుగుతాం?
కాబట్టి మన యొక్క ఈ యొక్క తిండి మానేయటం అనేటువంటి విషయం ఏంటంటే మొట్టమొదట మన శరీరాన్ని మనం జయించుకుంటే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక మన శరీరాన్ని మనం ఎప్పుడైతే జయించుకోగలుగుతామో అంతే కదండి. ఇప్పుడు నేను బీఎస్సీ బీఎడ్ చేశాను, నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, నేను ఒక టీచర్ని, కొన్నాళ్ళగా స్కూల్లో పనిచేస్తాను. నేను ఎప్పుడు పనిచేశాను? నాకే అక్షరాలు రాకుండా, నేనే చదువుకోకుండా, నేనే ఒక ట్రైనింగ్ అవ్వకుండా నేను వెళ్ళిపోయి పిల్లలకు పాఠాలు చెప్పాను అనుకోండి, వాళ్ళు వింటారా? వాళ్ళకి చెప్పగలుగుతానా? వాళ్ళు ఎంతో అల్లరి చేస్తూ ఉంటుంటారు. వాళ్ళ సైకాలజీ తెలియవాలి నాకు. కాబట్టి నేను చదువుకున్నటువంటి బీఎడ్లో నాకు సైకాలజీ, ఫిలాసఫీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్పి ట్రైన్ చేసి పిల్లలు అలసిపోయినప్పుడు ఎలా చెప్పాలి, లేకపోతే వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా జయించగలగాలి, వాళ్ళ మనసుని ఎలా జయించాలి, వాళ్ళ మనసుని జయించి వాళ్ళకి ఎలా పాఠం చెప్పాలి, ఇవన్నీ ట్రైన్ చేశారు. అవన్నీ ట్రైన్ అప్ అయ్యాను కాబట్టి వాళ్ళు ఎంత చీముడు ముక్కులతో వచ్చినా, ఎంత మరి ఆ యొక్క వాళ్ళు ఏడుస్తూ వచ్చినా, చినిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చినా, వాళ్ళు మాసిపోయిన బట్టలు వేసుకుని వచ్చినా, వాళ్ళు ఏడుస్తున్నా, బాధపడుతున్నా, వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళని బయటకు రప్పించి వాళ్ళ మనసులను దోసుకుని వాళ్ళకి పాఠాలు చెప్పేటువంటి జ్ఞానాన్ని అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు మాకు. అది నేర్చుకున్నాం కాబట్టి ఏం చేయగలుగుతాం? వాళ్ళు ఎంత మరి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని ఎలా ఓదార్చాలి, అంతటి దట్టిగా అంటే అంతటి బురదతోటి వాళ్ళు నిండి ఉన్నా కూడా వాళ్ళని ఎలా ప్రేమించాలి అనేటువంటిది ఆ బీఎడ్ ట్రైనింగ్లో నేర్చుకుంటూ ఉంటాం అనమాట. అంటే సైకాలజీ అంతా నేర్పుతారు, ఫిలాసఫీ అంతా నేర్పుతారు, ఒక మనిషి మైండ్ సెట్ అట్లా పనిచేస్తుంది, వాళ్ళు అలసిపోయినప్పుడు పాఠం ఎలా చెప్పాలి, వాళ్ళ యొక్క ఏ టైంలో ఎటువంటి వాళ్ళని ఎలాగా మరి మోటివేట్ చేయాలి అనేటువంటిది అక్కడంతా కూడా చక్కగా నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అది నేర్చుకోకుండా అసలు నేను ట్రైనింగే అవ్వకుండా నాకు చదువుకోకుండా నేను వెళ్ళిపోయి నేను టీచర్ని అవుతానంటే ఎలాగవుతుంది? అవ్వదు కదండి. అంటే మనల్ని మనం జయించుకోవడం రాలేనప్పుడు, మన శరీరం మనం అదుపులో పెట్టుకోవడం రాలేనప్పుడు సాతాన్ని ఎలాగ అదుపులో పెడతాం? మనం సాతాన్ని ఎలా జయించగలుగుతాం? ఆలోచన చేస్తారా? ఏ స్నామం వాడితే సరిపోతుంది అంటారా? మంచిది. చేతిలో కత్తుండే సరిపోతుందా యుద్ధం చేయడం రాలేనప్పుడు? పిల్లలు గమనించాలి. అందరి చేతిలోనూ కత్తి ఉన్నది, ఇప్పుడు అందరి చేతిలోనూ బైబిల్ ఉంది, అందరి చేతిలో 200 వాడుగల ఖడ్గం ఉంది. కానీ ఎక్కడ ఏమున్నదో ఎక్కడ ఎలా వాడాలో తెలియలేదు అనుకోండి, మనకు కూడా ప్రమాదం అది. అంతే కదండి. చిన్నపిల్లడి చేతిలో కత్తి ఉందని చెప్పి ఏం పర్లేదండి ఎవడొచ్చినాను వాడి చేతిలో కత్తి ఉందంటారా? అనగనరు. అయ్యో అని చెప్పి బాధపడుతుంటారు. ఎందుకంటే వాడి చేతిలో కత్తుంటే వాడికే ప్రమాదం, అది ఎలా ఉపయోగించాలో తెలియదు కాబట్టి. ఈరోజున ప్రతి వారి చేతిలో బైబిల్ ఉంది, కానీ అందులో ఏ వాక్యం ఉందో, ఏ వచనం ఉందో, అది ఎలా మనకు ఉపయోగపడుతుందో తెలియకపోవడం వల్ల ఈరోజున మనం ప్రతి వాళ్ళు కూడా సర్వసమృద్ధి ఉందంటండి బైబిల్లోను. ఏ సమస్యగానే పరిష్కారం ఉంది, ఎటువంటి పరిస్థితి నుంచి అయినా బయటకు వచ్చే మార్గం అందులో ఉంది. కానీ ఈరోజున మనం ఎందుకని ఇంకా సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాం? ఎందుకని ఇంకా మనం కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాం? సామ్యూయల్ భట్ట గారు మాట చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారంట ఎప్పుడన్నా సమస్యలు ఏడతాం చూసారు ఎవరన్నా మీరు? యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినట్టు ఎక్కడన్నా బైబిల్లో ఉన్నదా ప్రియులారా? లాజరు చనిపోతే కన్నీరు విడిచెను ఇట్లా ఉన్నది. కానీ ఆయన ఎప్పుడన్నాను ఆయన కన్నీరు కార్చుకుంటూ అయ్యో నన్ను సిలువ చేస్తున్నారని చెప్పు కానీ, శిష్యుల దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను, నా హృదయం చాలా బాధగా ఉందని ఏడ్చినట్టు కానీ ఎక్కడన్నా యేసు ప్రభువారు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారా? కానీ ఈరోజున మనం ఎంతమంది చిన్న సమస్యలకి కళ్ళల్లోంచి నీళ్ళు కాదండి, ఇలాగా కుళాయి వాటర్ ఇప్పుతారు చూడండి, ట్యాప్ ఇప్పితే వాటర్ వస్తుంది బళ్ళ మనం అని చెప్పేసి టక్కుమని చిన్న విషయానికే కన్నీరు కారుస్తూ ఉంటుంటారు. మరి ఏసై బిడ్డమని చెప్పుకుంటూ ఉంటుంటాం మనం, చిన్న సమస్యకి కన్నీరు కారుస్తూ ఉంటుంటాం. ఎలాగవుతాం ఏసై బిడ్డం? మాదిరి ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ కలేజ మనకు ఉండాలి కదా, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి తత్వం మనకు ఉండాలి కదా. ఇప్పుడు ఇలా గమనించాలి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేయలేదండి ఆయన. అయ్యో నాకు ఈ సమస్య వచ్చిందే అని చెప్పేసి. యేసు ప్రభువు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు అంత శ్రమ వచ్చింది, ఆకలేసేస్తుంది, 4 రోజులు ఉపవాసం ఉన్నాను, ఏంటి దేవుడా అని చెప్పి ఏడుస్తా ప్రార్థన చేయలేదు అక్కడ ఆయన. వాడు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, సమస్య శ్రమ దినమైన కృంగు నీడలు నువ్వు చేతకానడో అయిపోతావని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం శ్రమలను ఎదుర్కోవాలి. ఏడ్చేవాడు యుద్ధం చేయగలుగుతాడా ప్రియులారా? ఏడ్చేవాడు ఎవడన్నా యుద్ధం చేస్తాడా? ఏడ్చేవాడితో కనీసం అవతల యుద్ధం చేస్తాడా? ఒకసారి నేను చదువుకుంటున్నటువంటి సమయంలో హోంవర్క్ చేయలేదు మా ఫ్రెండ్ ఒకడు, చేయకపోతే మా సార్ వచ్చాడు మాట, ఏరా హోంవర్క్ చేయలేదని చెప్పి బెత్తం పట్టుకుని. ఆల్మోస్ట్ హై స్కూలే, 9th 10th అనుకుంటా ఆ టైంలో. ఎప్పుడైతే మా మాస్టర్ వచ్చాడో వాడు ఏడ్చేసి మొత్తం అంతా కూడా బట్టలంతా ఖరాబ్ చేసుకున్నాడు.
టాయిలెట్ వేసేసి ఇంకా మాస్టర్ ఆయన ఏం కొడతాడు అసలని వెంటనే ఇంకా వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. ప్రియులారా గమనించాలి, ఈ రోజున మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నాం? సమస్యను చూసి ఏడుస్తూ కూర్చుంటూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి సాతానుడు 1 కాదు 2 కాదు 3 సార్లు వచ్చాడు. ఆ రాడ్ రొట్టెలు తీసుకు తినొచ్చు కదా, నీకుందా కెపాసిటీ, నాకు తెలుసు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు దేవుడు కుమారుడు అయితే చేసుకో, సలహాలు ఇస్తావు అన్నాడు. కాబట్టి ఒక్కో సలహా ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది అన్నమాట, రాళ్ళు రొట్టెలు చేసుకో అన్నట్టు. కాబట్టి అది ఏ సలహా, ఎవరి సలహా అనేటువంటి తెలుసుకోవాలంటే ఉపవాసంలోనే ఉంటాం. ప్రియులారా ఉపవాసంలోనే ఉంటాం. కానీ అది దేవుని స్వరమా సాతాను స్వరం? యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం ఉన్నప్పుడు మొట్టమొదటి వినపడ్డ స్వరం ఏంటంటే నా కుమారుడా అనేమి ఆదరణతో కూడినటువంటి అమూల్యమైనటువంటి మాట వినపడలేదు, దేవుని స్వరం. అంచక ఆయన ఎంతో శ్రమ పడ్డాడు, ఉపవాసం ఉన్నాడు కాబట్టి 40 రోజులు అని చెప్పేసి ఆదరించబడేటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఆకాశం నుంచి వినిపించట్లేదు, లేకపోతే దేవదూతలు రావడం లేదు అక్కడికి, దేవుడు ప్రత్యక్షం అవట్లేదు, మరి ఎవరో దెయ్యం ప్రత్యక్షం అవుతుంది. చాలామంది ఈ రోజున మనం అనుకుంటుంటాం, నేను పర్ఫెక్ట్గా ఉంటున్నాను, ఉపవాసం చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అలా చేస్తానని చెప్పేసి నాకు శ్రమలు రావు, నన్ను సాతాను ఏమీ చేయలేడు అని చెప్పి మీరు అనుకుంటున్నారేం ప్రియులారా? సాతాను ఏమీ చేయలేడు కాదు. సాతానుడు వస్తాడు మన దగ్గరికి, మన చుట్టూ వస్తాడు, కానీ వాడికి మన చేతిలో 2 అంచులు వాడిగల ఖడ్గం చూపింతేనే అప్పుడు బయటికి వెళ్తాడు. ఎందుకంటే వాడి చేతిలో కూడా ఉంటుంది అదే ఖడ్గం, నీ దగ్గర ఏదైతే ఖడ్గం ఉందో అదే ఖడ్గం అంటుంది. యుద్ధ వీరులు ఎప్పుడు కూడా సేమ్ జోడీ ఉంటారు, ఎప్పుడు కూడా యుద్ధం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా సేమ్ జోడీ ఉంటారు, సేమ్ నైఫ్ వాడతారు, సేమ్ ఉంటారు వాళ్ళిద్దరు కూడా. ఈయన చేతిలో కత్తి ఉంటుంది, ఆయన చేతిలో కత్తి ఉంటుంది. మరి ఇంకేంటయ్యా, ఆ కత్తిని ఉపయోగించే విధానాన్ని బట్టి నెగ్గుతారనమాట. ఎవరికైతే ఆ కత్తి బాగా ఉపయోగించడం వస్తుందో, ఎవడైతే ధైర్యంగా ఉంటాడో, ఎవడైతే బలంగా ఉంటాడో, ఎవడైతే ఆ నైఫ్ వాడేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడో వాడు నెగ్గుతూ ఉంటుంటాడు. కాబట్టి ఈరోజు ఉపవాసం చేసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి మన జీవితాలు. అంటే కారణం ఏంటంటే అసలైన దాన్ని మర్చిపోతున్నాం మనం. ఏంటంటే 2 అంచుల వాడగలిగిన ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాలో యేసుక్రీస్తు ప్రభువు వారికి సాతానికి ఏం జరుగుతుందంటే కత్తి యుద్ధం జరుగుతున్నట్టుందన్నమాట. దేవుని వాక్యం అనేటువంటి 2 అంచుల వాడగల ఖడ్గంతో యుద్ధం జరుగుతుంది. సాతాను గడు కూడా ఏం చెప్తున్నాడు, దేవుడికి వచ్చి వాక్యాన్ని చెప్తున్నాడు, బైబిల్ని చూపించున్నాడు. అమ్మో ఎంత తెలివైనట్టు చూశాడండి. ఎందుకంటే ఆరాధన నడిపించినటువంటి వ్యక్తి కదండి, దేవదూత, దేవుడు దూతే లూసిఫర్. చక్కటి అధికారం ఇచ్చాడు దేవుడు, చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి రివర్స్ అయిపోయి ఎట్లాగైపోయాడంటే సాతాను గడు దేవుడి మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఎందుకంటే వాడు బైబిల్ అంతా తెలుసు. ఎందుకంటే దేవుడు ఆరాధన చేసేటువంటి ప్రధానంగా మరి ఆరాధన లీడర్ అయిపోయాడు, ఆయన వర్షిప్ లీడర్ అంటాడు లూసిఫర్. ఎవరండి? వర్షిప్ లీడర్, చక్కటి పొజిషను, కానీ నిలబెట్టుకోలేకపోయాడండి. అందుకని ఆయన బైబిల్ అని చదివాడు కాబట్టి దేవుడికి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా, పలానా చోట ఏముండదు తెలుసా. కాబట్టి ఈ రోజున రెఫరెన్స్లు చూడకుండా చెప్పేస్తున్నారండి వాళ్ళు దేవుని బిడ్డలండి. రెఫరెన్స్లు చూడకుండా చెప్పేస్తే దేవుని బిడ్డలు కాదు ప్రియులారా. బైబిల్ చూడకుండా చెప్పేస్తే దేవుని బిడ్డలు కాదు, చూడకుండా పాటలు పాడేస్తున్నారండి దేవుని బిడ్డలు కాదు. మరి ఏందయ్యా అంటే ఇది కత్తి వాడటం రావాలి ప్రియులారా, కత్తి వాడటం రావాలి, దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని ఉపయోగించడం రావాలన్నమాట. ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా ఉపయోగించాలనేటువంటిది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించు అని సెలవిస్తూ ఉంది. ప్రేమించాలి. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమంది, ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నది, చేయాలి. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి, తెలియబడనివ్వాలి. ఇవన్నీ మాట వాక్య అది ఆ నైఫ్ని తిప్పటము అంటే. కాబట్టి ఇక్కడ ఈ నైఫ్ మనకి ఏం చేస్తుందంటే మనం ధ్యానం చేసుకుంటూ వచ్చిన ఆధ్యాత్మికమైన ఆభరణాల్లో దేవుని వాక్యమైనటువంటి 2 అంచులు వాడిగల ఖడ్గం ఏం చేస్తుంది అంటే మనకు రక్షణ కల్పిస్తుంది. 2 అంచులు వాడిగలిగిన ఖడ్గం అంటే అందరూ ఏమనుకుంటారంటే అమ్మో జాగ్రత్తగా లేకపోతే మనల్ని నాశనం చేసేస్తుంది. ప్రియులారా, ఒక అంచు నిన్ను కాపాడటానికి, ఒక వైపు నుంచి నిన్ను కాపాడటానికి అది ఆ వాక్యం అనేటువంటి ఖడ్గం, రెండో వైపు ఎదుట వచ్చే సాతానుని నాశనం చేయడానికి, ఎదుట వస్తున్నటువంటి సాతాను యొక్క బాణం ఆర్పివేయడానికి, ఎదుట వస్తున్నటువంటి శత్రువును జయించడానికి, ఎదుట వస్తున్న శత్రువును చంపడానికి అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని నిన్ను పక్కనే నువ్వేమన్నా తేడా చేస్తావంటే నిన్ను చంపేయడానికి కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఉపవాసము అనగా సమకూర్చుకోవాలంటే ఏమి సమకూర్చుకుంటున్నాం మనం? మన శరీరాలు, ప్రాణాత్మ దేహములను కేవలం ప్రాణానికి సంబంధించింది కాదు, కేవలం ఆత్మకు సంబంధించింది కాదు, దేహానికి సంబంధించింది. మొత్తం ప్రాణము, ఆత్మ, దేహం ఇవన్నీ కలిసి దేవుని సన్నిధిలో సమకూర్చబడాలంటండి. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టు ఉండకూడదు అనమాట. మన బాడీలు ఇక్కడే ఉంటాయి, కానీ మనసు
ఎక్కడో ఉంటుంది. అయ్యో మా పిల్ల పరిస్థితి ఎలాగుందో, అయ్యో మా అల్లుడు గారు ఏం చేస్తూ ఉన్నారో, అయ్యో అమెరికాలో నా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారో. ఇక్కడే ఉంటాం అని ప్రార్థన చేస్తూ ఉంటుంటాం, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. కానీ మనసు మాత్రం నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా ఇల్లు ఏంటి, నా వాకులు ఏంటి, నా జీవితం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, అసలు నేనేంటి, ఎందుకు నేను బ్రతకడం, ఇట్లాగా పలు విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితం అనేటువంటి ఉండదన్నమాట. దేవుడు చెప్తున్నాడు, మీరు ఆలోచన చేయడం వల్ల మీ హైట్, మీ ఎత్తే అని ఒక మూరడు ఎక్కువ చేసుకుంటారా, లేదు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? పోనీ మీరు ఏమన్నా తెల్ల వెంట్రుకని నల్లగా చేయగలుగుతారా? జుట్టు మెరిసిపోయి ఎవడు నల్లగా చేయగలుగుతాడు? రంగు వేస్తావు, నెల రోజులకి తెల్లగా వస్తుంది, మళ్ళీ రంగు వేస్తావు, మళ్ళీ తెల్లగా వస్తుంది. అంతేగాని ఇదే పద్ధతి. పాత నిబంధన కాలంలో కూడా తప్పు చేయడం గువ్వను బలి ఇవ్వటం, తప్పు చేయడం పావురాన్ని బలి ఇవ్వటం, తప్పు చేయడం మేకను బలి ఇవ్వటం, చేయటం ఇవ్వడం అంటే ఈ ప్రాయచిత్తమైనటువంటి బలులు పర్మనెంట్ సోల్ తీసుకునివ్వట్లేదు, టెంపరీగా వస్తున్నాయన్నమాట. చేసిన తప్పుని సరే పోయేటట్టు చేస్తుంది, కానీ పర్మనెంట్గా పోవట్లేదు. అవి జస్ట్ గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వినిచినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనల్ని మనం జయించుకోలేనప్పుడు సాతాన్ని మనం ఎలా జయించుకోగలుగుతాం? కనీసం ఒక పూట భోజనం నుంచి మనం బాడీని జయించలేకపోతే, ఒక పూట భోజనం నుంచి మనం బాడీని జయించలేకపోతే, ఒక టెంప్టేషన్ నుంచి మనం జయించలేకపోతే, ఒక కోపం నుంచి మనం జయించలేకపోతే, ఒక మరి ఒత్తిడి నుంచి మనం జయించలేకపోతే సాతానుని గాడిని ఎలా జయించగలుగుతాం మనం? బ్రదర్, సాతాను ఎలాగొస్తాడో? నల్ల బట్టలు వేసుకుని వస్తాడా, తెల్ల బట్టలు వేసుకుని వస్తాడా? బ్రదర్, సాతాను ఎలాగుంటాడో? నెత్తి మీద కొమ్ములు ఉంటాయా? ఏముండవు. మీ ఆయన రూపంలో వస్తాడు ఒకసారి సాతానుగాడు, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్ రూపంలో వస్తాడు సాతానుగాడు ఒకసారి, లేకపోతే నీకు బెస్ట్గా ఉన్నటువంటి నీ సహోదరు రూపంలో వస్తుంటాడు సాతానుగాడు. సడన్గా చేంజ్ చేస్తుంటాడు మనసు, మైండ్, ఆలోచన అంతా చేసేసి ఏదేదో మాట్లాడతాడు, ఏదో చేస్తుంటాడు. అప్పుడు నువ్వు గ్రహించుకోవాలి, అప్పుడు నువ్వు నిలబడగలగాలి, అప్పుడు నువ్వు సహనం చూపించాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, అది ఉపవాసం అంటేనే, అది సహవాసం అంటే దేవునితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉన్నామండి, పొట్ట మార్చుకుని కూర్చుంటే ఉపవాసం అవ్వదు ప్రియులారా, ఆలసర్లు వస్తాయి. అటువంటి ఉపవాసాలు చేయడం వల్ల బీపీలు వస్తాయి, అటువంటి ఉపవాసాలు చేయడం వల్ల షుగర్లు వస్తాయి. దానికి దేవుడు బాధ్యుడే కాదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నేను ప్రేరేపించినప్పుడు నువ్వు చేసినట్టు ఉపవాసం ఫలితాన్ని తీసుకొస్తుంది, మరి అద్భుతమైన మార్పులను జీవితంలో తీసుకొస్తుంది. అంతేగాని అందరూ చేస్తున్నారు ఉపవాసం నేనే చేస్తాను, అందరూ చేస్తున్నారో నేనే ఉపవాసం నేనే చేస్తాను. ప్రియులారా, అందరితో పాటు మనం చేస్తే మనకు సెట్ అవ్వం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరో జాబ్ చేస్తున్నారు అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళి జాబ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళి జాబ్ చేస్తానంటే సెట్ అవ్వదు, అక్కడ రానివ్వరు. ఎందుకంటే నీకు ఆ క్వాలిఫికేషన్ లేదు, నీకు అక్కడ వర్క్ ఇస్తే నువ్వు చేయలేవు, నీకు ఎలిజిబిలిటీ కాదు. కాబట్టి ఎవరి ఎలిజిబిలిటీకి తగ్గట్టు వాళ్ళని దేవుడు పిలుస్తూ ఉంటుంటాడు, వాడుకుంటూ ఉంటుంటాడు. కాబట్టి ఉపవాసం అనేటువంటిది నీ పర్సనల్ విషయం నా ప్రియమైనటువంటి సహోదరి. ఉపవాసం అనేటువంటిది దేవుడు నీతో మాట్లాడి నీకు చెప్పినప్పుడు మాత్రమే చేయాలన్నమాట. అంతేగాని ఏదో అందరూ చేస్తున్నారు అందరితో పాటు మనం చేసేద్దాం అనుకున్నట్లయితే మన జీవితంలో ఎప్పుడు కూడా ఉపయోగం అనేటువంటిది పొందుకోలేము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఉపవాసం అనేటువంటి ఆ సాంస్క్రిట్ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే దగ్గరగా ఉండటం, సమీపంగా ఉండటం. ఎంత సమీపంగా ఉన్నాం ఈ రోజున మనం అంటే చాలా, ఎంత దూరంగా ఉన్నామంటే ఈజీగా చెప్పవచ్చు మనం. దేవునికి ఎంత సమీపంగా ఉన్నాం బ్రదర్, నేను సమీపంగా ఉన్నాను. ఎలాగమ్మంటే నేను పొద్దుట లేచి 2 వచనాలు బైబిల్ చదువుతాను బ్రదర్, పొద్దుట లేచి 5 నిమిషాలు ప్రార్థన చేస్తాను బ్రదర్, మరలా మార్నింగ్ వచ్చేంత వరకు మళ్ళీ దేవుడు మాట ఉండదు, ఏముండదు, కానీ సమీపంగా ఉన్నానంట. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడికి మనం ఎంత. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పిల్లలు కనుక్కున్నారనుకోండి, ఆ పిల్లోడికో మీరు ఏం చేస్తారో రోజుకు ఒకసారి పాలిష్ చేసేసి మళ్ళీ కనీసం అతన్ని పట్టించుకోకుండా, అమ్మాయిని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు పెరిగిపోతారా, పెద్దోళ్ళు అయిపోతారా? మరి అలాగే మన ఆత్మీయ పురుషుడిని మనం డెవలప్ చేసుకోకపోయినట్లయితే ఎలాగ అభివృద్ధి చెందుతాడు? ఎలా సహవాసం చేస్తున్నట్టు? మనం సహవాసం చేసినట్లు అనుకోండి, నా చిన్నతనంలో నేను కోళ్ళు పెంచేవాడిని, రూపాయికి వచ్చేమాట కోళ్ళు వస్తే పెంచేవాడిని, వాటికి కావాల్సిన మేత అంతా వేసేవాడిని, స్కూల్ నుంచి వచ్చి చూసేవాడిని అనమాట. మా పక్కింటి వాళ్ళు పెంచేవారు, ఎదురింటి వాళ్ళు పెంచేవాళ్ళు, అందరూ పెంచేవాళ్ళు, అందరూ వదిలేసేవారు కోళ్ళని. సాయంత్రం అయ్యేసరికి నేను ఏం చేసేవాడినంటే బొ 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 అనేవాడిని. నేను నా కోళ్ళు ఏవైతే ఉంటాయో, నేను ఏదైతే పెంచుకుంటున్నానో అక్కడ 100 కోళ్ళు ఉన్నా నా 10 కోళ్ళు మాత్రం నా దగ్గరికి వచ్చేసి, మా పక్క వాళ్ళు కూడా ఏమనేవారు బొ 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 అనేవారు. వాళ్ళ కోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వెనకాల కూడా బొ 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 అనేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అంటే ఎందుకని అందరూ కూడా సేమే పిలిచారు కదా, అందరూ బొ 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 అని అన్నారు, ఎవరు తేడా కనలేదు. నేను కూడా అదే అన్నాను, వాళ్ళు కూడా అందరూ అదే అన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి ఎలాగ వెళ్ళినాయి అంటే వాళ్ళ యొక్క కాపరి స్వరం వింటాం అవి నేర్చుకున్నాయి. వాళ్ళ యజమాని ఎవరో ఆ యజమాని స్వరం వింటాం అవి నేర్చుకున్నాయి. పిల్లలు గమనించాలి, ఎలా నేర్చుకున్నాయి? సహవాసం. అవి పుట్టి పెరిగిన కాంచి తన యజమానితో సహవాసం చేస్తూ వచ్చిందనమాట. తన యజమానితోటే ఉంటా వచ్చినాయి, తన యజమాని మాటే వింటా వచ్చినాయి, తన యజమాని స్వరమే వింటా వచ్చినాయి. కాబట్టి తన యజమాని మాట 100 మందిలో ఉన్నా 1000 మందిలో ఉన్నా గుర్తుపడతాయి. బ్రదర్ దేవుని స్వరం వింటా ఎలాగ బ్రదర్? దేవుని స్వరం గుర్తుపడతాయి ఎలాగ బ్రదర్? మీ పాపని తీసుకెళ్ళి గ్రౌండ్లో 100 మంది పిల్లలు ఆడుకోనివ్వండి, అప్పుడు మీరు మీ పాపని పిలిస్తే మీ పాపే వస్తుంది. ఒకవేళ 100 మందిలో మీ పాప ఏడుస్తున్నా కూడా, మీరు ఎక్కడో రూమ్లో ఉన్నా కూడా ఏం చేస్తారు మీరు? అమ్మో మా పాప ఏడుస్తుంది ఏంటి? 100 మందిలో ఉన్నా సరే, ఈవెన్ 100 మంది ఏడుస్తున్నా కూడా కేవలం మీ పాప స్వరం మాత్రమే మీ చెవికి వినపడుతుంది. ఎలా జరిగింది ఇదంతాను? సహవాసం. హల్లెలూయా. అదండి సహవాసం అంటేనే, అదండి ఉపవాసం అంటేనే. అంతేగాని భోజనం మానేసేసి కూర్చుంటే ఉపవాసం అవుతుంది. మీరు కనేసి అక్కడ పక్కన పడేసారనుకోండి, మీ పిల్ల నా పిల్లండి నా సహవాసం అని అంటారా? అనలేరు. ఎలాగంటారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దెర్ ఈజ్ నో రిలేషన్షిప్. 1 ఇయర్ తర్వాత వచ్చి అమ్మ నీ తల్లి అంటే నువ్వు నా తల్లి ఏంటి? అంతే కదా. 2-3 నెలలు కనపడబోతే ఈమె ఎవరంటారు మన పిల్లలు. కాబట్టి వాళ్ళతో రోజు ఉంటూ రోజు సహవాసం కలిగి ఉంటేనే, మనం చూస్తూ ఉంటేనే, మన స్వరం వింటూ ఉంటేనే అప్పుడు వాళ్ళకి మనకి ఒక సహవాసం అనేటువంటిది, ఒక రిలేషన్షిప్ అనేటువంటిది, ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున దేవుని స్వరం విన్నారా అమ్మ అంటే లేదండి దేవుని స్వరం ఏం లేదండి అంట. ఎందుకని వింటాం? సహవాసం చేస్తే కదా మనం వినేది. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు చూసుకోవాలి, నిన్నటికి నీకు ఈ రోజుకి నీకు కంపారిజన్ చేసుకోవాలి. డెవలప్మెంట్ అంటే ఏంటంటే, అభివృద్ధి ఏంటంటే, నిన్న నువ్వు ఎక్కడున్నావు, ఈరోజు ఎక్కడున్నావు, గత సంవత్సరం ఈ రోజుల్లో నువ్వు ఎక్కడున్నావు, గత సంవత్సరం ఈ రోజుల్లో నేను ఎక్కడున్నాను, ఈ రోజున ఎక్కడున్నాను. దేవునికి స్తోత్రం. నేను చాలా డెవలప్ అయ్యాను, నేను చాలా అభివృద్ధి చెందాను. ఎలా అంటారా? గత సంవత్సరం నేను వాక్యం చెప్పేటప్పటికి అంత మెచ్యూరిటీ లెవెల్ లేదు నాకు. గత సంవత్సరం నేను బైబిల్ దగ్గర ఇంతసేపు కూర్చోలేదు. గత సంవత్సరం ఈ ఆన్లైన్లో నేను సేపు కూర్చోలేదు. గత సంవత్సరం నేను వాక్యం చెప్పడానికి ఇంత ప్రేరేపించబడలేదు. గత సంవత్సరం నా ఆత్మీయ స్థితి వేరు, కానీ ఇప్పుడు నా ఆత్మీయ స్థితి వేరు. నేను దేవునితో సహవాసం ఎక్కువ చేస్తూ వస్తూ ఉన్నాను. దేవునితో సహవాసం పెరిగే కొలది నా యొక్క ఆత్మీయ స్థితి అనేటువంటిది బలపడతా వస్తుంది. బాండింగ్ అంతా పెరిగిందనమాట, అవగాహన పెరిగిపోతుంది. అంతే కదండి. మీ భర్త గురించి మీకు ఎందుకు బాగా తెలిసిపోతుంది? రోజు ఆయనతో గడుపుతారు కాబట్టి ఆయన అభిరుచులు ఏంటో, ఏ బట్టలు వేసుకుంటాడో, ఎలా మాట్లాడతాడో, ఏం తింటాడో, ఏం కూర ఇష్టమో, ఏ బట్టలు ఇష్టమో, ఎలా వండితే ఇష్టమో, ఎంత నూనె వేయాలో, ఎంత ఉప్పు వేయాలో, ఎంత అన్నీ తెలుసు మీకు. ఎందుకని? మీ దగ్గర నుంచి వచ్చాడు ఆయన, మీ ఇంట్లో ఉన్నాడా మనిషి అని లేదు. కానీ అతనితో మీరు కాపురం చేయడం వల్ల, అతనితో సహవాసం చేయడం వల్ల అతని యొక్క అభిరుచులు, అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క ప్రతిదీ మీకు తెలిసిపోయింది ఆటోమేటిక్గా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు మనకు తెలియడం లేదు, యేసుక్రీస్తు ప్రభువారి ఆలోచన మనకు తెలియటం లేదు, యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి మనసును మనం కలిగి ఉండలేకపోతున్నాం, ఆయనకు క్షమించినట్టు మనం క్షమించలేకపోతున్నాం, ఆయన ప్రేమించినట్టు మనం ప్రేమించలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే ఇదన్నమాట, మనకు సరైనటువంటి సహవాసం లేదు. పెళ్ళైన కొత్తలో చూడండి, మా ఆవిడికి ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు, నాకేమో ఫ్యాన్ ఉంటే నిద్ర పట్టదు. ఏం చేస్తాం? 6 నెలలు పోతేనే వాళ్ళు అయిపోతారు కదండి. నాకు ఫ్యాన్ అంటే ఇష్టం లేకపోయినా అలవాటు చేసుకున్నాను. అర్థమవుతుంది కదండి. నాకు వైట్ రైస్ అంటే ఇష్టం ఉండదు, నేను బ్రౌన్ రైస్ తింటాను. కానీ మా వైఫ్కి వైట్ రైస్ అంటేనే ఇష్టం, బ్రౌన్ రైస్ తింటారు. కానీ ఏమైంది? నా కోసం వైట్ రైస్ తింటాం మానేసింది ఆమె, బ్రౌన్ రైస్ తింటాం నేర్చుకుంది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? సహవాసం. ఈ సహవాసంలో ఏం చేస్తామంటే ఒకరి యొక్క నిర్ణయాలు ఒకరిని మనం మార్చుకుంటూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం. ఆమె కోసం నేను కొన్ని త్యాగం చేస్తాను, నా కోసం ఆమె కొన్ని త్యాగం చేస్తాను. కాబట్టి దేవుడు నీ కోసం నా కోసం పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదు భాగ్యం అని తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎందుకంటే ఆయన త్యాగం చేశాడు. కాబట్టి మరి యేసయ్య కోసం మనం ఏం త్యాగం చేస్తూ ఉన్నాం? యేసయ్య కోసం మన లోకాన్ని విడిచిపెడతా ఉన్నామా? యేసయ్య కొరకు ఈ లోకంలో పరిస్థితులు పక్కన పెట్టగలుగుతున్నామా? యేసయ్య కొరకు మన జీవితంలో ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నటువంటి దాన్ని పక్కన పెడతా ఉన్నామా? యేసయ్య కొరకు మన సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నామా? ప్రశ్న మీకు మీరే వేసుకోండి, నేను ఎవరిని అడగను, నాకెవరు సమాధానం చెప్పవసరం లేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరే మీ గుండెల మీద చేసుకుని, అవును నేను ఎంతసేపు గడుపుతున్నాను దేవుడితో సమయం, ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఆన్లైన్లో అరగంట కూర్చుంటున్నాను, ఎప్పుడైనా కుదిరితే ఎప్పుడన్నా యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక 10 నిమిషాలు వాక్యం వింటూ ఉన్నాను, అంతే కదా. ఈ 10 నిమిషాలు 5 నిమిషాలు రిలేషన్షిప్ వల్ల ఏమైనా జరుగుతుందా? ఏమీ తెలియదు. ప్రియులారా గమనించండి,
ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు రోజుకి ఒక 5 మినిట్స్ మీ పాపతో గడపండి. ఎలా ఉంటుంది మీకు? సెట్ అవుతుందా? రిలేషన్షిప్ ఏర్పడుతుందా? ఖచ్చితంగా ఏర్పడదు. బయట వాళ్ళు వస్తారు, 15 వేలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే చూడండి, చిన్నపిల్లలు ఎవరెత్తుకున్నా ఊరుకోరు. ఈవెన్ మా పాప 1 మంత్ బేబీ, కానీ వాళ్ళ అమ్మ చేయి తగిలిన వెంటనే ఏడటం మానేస్తుంది. ఎందుకని? స్పర్శ, సహవాసం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈవెన్ ఆమెకు మాటలు రావు, ఆమెకు ఏమీ తెలియదు, కానీ స్పర్శ. ఎలా వచ్చింది ఆ స్పర్శ? సహవాసం. అలమ్మతోటే ఉండటం వల్ల, అలమ్మ పక్కనే ఉండటం వల్ల మొత్తం తెలిసిపోయింది. మొన్న ఎవరో ఒక చెప్పారు ఒక మాట, ఎడ్వర్డ్ విల్లింగ్ గారు అనుకుంటా. ఒక బెగ్గర్ ఉన్నాడంటండి, అతనికి గుడ్డివాడమాట. అతను అడుక్కుంటూ ఉంటుంటాడు, కానీ ఎవరెవరు వస్తున్నారో అతను వాళ్ళని గుర్తుపెట్టేస్తుంటుంటాడు. ఒక ఆయనకి డౌట్ వచ్చి అడిగాడంట, నీకు కళ్ళు లేవు కదా, మరి వాళ్ళు ఎవరెవరో ఎలా గుర్తుపడుతున్నావు అని అంటే, అయ్యా వాళ్ళు వస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఎవరు ఏంటి అని అడుగుతాను, మీ పేరేంటి అని అడుగుతాను. వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నడక, వాళ్ళ యొక్క చప్పుడు నాకు తెలుస్తుంది. ఈ విధంగా చప్పుడు చేశారంటే, ఈ విధంగా వీళ్ళు నడిచారంటే వీళ్ళు అని గుర్తుపెట్టుకున్నాను నేను. కాబట్టి వాళ్ళకు నాకు తెలిసయ్యా ఎవరేంటను అనంత క్లారిటీగా ఆ కళ్ళు లేనటువంటి వ్యక్తి చెప్పడం చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. కాబట్టి ఈరోజున ఒక కళ్ళు లేనటువంటి వ్యక్తి, ఒక చెవిటి వ్యక్తి, ఒక మూగ వ్యక్తి ఇంత అద్భుతంగా గుర్తుపెట్టుకోగలుగుతున్నారంటే కారణం ఏంటి? సహవాసం. అదే విషయం పదే 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 వినటం, చూడటం ద్వారా వాళ్ళకొక ఆ సహవాసం ఏర్పడి ఏం ఏర్పడిపోయిందంటే వాళ్ళు ఏంటో అర్థం చేసుకోగలిగారు. కాబట్టి ప్రియులారా, నేను ఇంతకీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవునితో సహవాసం చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉపవాసం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవుని స్వరాన్ని మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క అభిషేకాన్ని మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క మనస్సును మనం కలిగి ఆ మనస్సును 10 మందికి చూపించగలుగుతున్నామా? ఇది ఏది లేదంటే మనం ఇన్నాళ్ళు చేసింది ఉపవాసం కాదండి. మనం ఇన్నాళ్ళు చేసినటువంటి ఉపవాసం వల్ల ఫలితం రాదనమాట. అలసట తప్ప ఏంటంటే అల్సర్ కానీ అలసట కానీ వస్తుంది తప్ప ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి మాత్రం మాత్రం రాదు. ఇందులో డౌట్ లేదనమాట. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా, దేవుడు మనల్ని గమనించాలి. దేవుడు అడిగినప్పుడు ఇచ్చేటువంటిది వేరే ఉంటుంది. ఇప్పుడు ఇస్సాకు గారిని దేవుడు ఏం చేశాడు? నీ కుమారుని బలి అని అడిగాడు. యెఫ్తా గారిని దేవుడు అడగలేదు, నీ కుమార్తె నాకు బలి అని చెప్పేసేసి. దేవుడు అడిగినప్పుడు చేసేటువంటిది వేరేగా ఉంటుంది, మనం సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు చేసేటువంటిది వేరేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మనల్ని అడిగినప్పుడు చేస్తే అది గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది, గొప్ప అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అడిగినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు చేస్తే అది ఆశీర్వాదకరం. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఎంతమంది ఉపవాసం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి దానికి ఒక రీజన్ ఉండాలి. అది ప్రభుకి మహిమార్థంగా ఉండాలి, ప్రభుని మహింపరిచేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మరి ఉపవాసం చేస్తూ ఉన్నామా? మనల్ని మనం జయించుకోగలుగుతున్నామా? మన కోపాన్ని మనం జయించుకోగలిగామా? ఫుల్గా తింటే మరి ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది, కాబట్టి మన శరీరం మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఫాస్టింగ్ పెట్టాలన్నమాట. అప్పుడు కోపపడకూడదు. కోపం నుంచి జయం రావాలని మనం ఉపవాసం ఉండాలి. ద్వేషం నుంచి జయం రావాలని ఉపవాసం ఉండాలి. సమస్యల్లో నుంచి మనం తొందరపడుతనం కలగకుండా, విశ్వాసం కోల్పోకుండా ఉండాలని చెప్పి దాని మీద జయం కొరకు మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా. మరి ఇంతవరకు మనం చేసినటువంటి ఉపవాసంలో ఎంత సహవాసం ఉన్నది? దేవునితో ఎంత సహవాసం చేసాం. ఒక 5 అధ్యాయాలు చదివేశాం. 5 అధ్యాయాల్లో కనీసం 5 లైన్లు కనీసం 5 మాటలన్నా మనకు గుర్తున్నాయా? ప్రియులారా గమనించాలి. కంచం నిండా అన్నం పెట్టుకు తిన్నారో, కానీ దాంట్లో సారం లేదు, దాంట్లో బలం లేదంటే ఉపయోగం ఏంటి? ఎంత తిన్నా దీంట్లో బలం రావట్లేదండి వీళ్ళకి, ఈ ఆహారంలో బలం లేదండి. అలాగే సారం లేనటువంటి ఉపవాసం మనం చేసినట్లయితే నిస్సారం అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాడు కదా. మనల్ని మన ఇష్టానికి వదిలేస్తాడు అంతా కూడా. చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు. నీ ఇష్టమమ్మా, నువ్వు ఎట్లా చేస్తావు అట్లా చెయ్యి అని చెప్తూ ఉంటుంటాడు. అదిగో నరకం పరలోకం 2 నీ ఎదుటి ఉంచేహాను. చాయిస్ ఈజ్ యువర్స్. నేను చాయిస్ ఇస్తున్నాను నీకు, బలవంతం చేయట్లేదు.
అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే జ్ఞానము గలవారితో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అగును, పరిశుద్ధులతో సహవాసం చేయవాడు పరిశుద్ధుడు అగును. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన సహవాసము, మన స్నేహము, మన సమయం ఎవరితో ఎప్పుడు ఎందుకు ఎలా గడుపుతున్నాం అనేటువంటిది ఆలోచన చేసుకుంటే మన ఆత్మీయ జీవితం ఏంటో మనకు తెలిసిపోతుంది, స్పష్టంగా తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మరి బైబిల్ గ్రంథంలో ఉపవాసాలు చేస్తారు చాలామంది భక్తులు. మోసే గారు ఉపవాసం చేశాడు. ఎందుకని? భార్య కోసమా? పెళ్ళి అవ్వట్లేదనా? పిల్లలు పుడతలేదనా? ఉద్యోగం రావట్లేదనా? మరి ఆయనకి ఏ సమస్య ఉంది? భార్య బిడ్డలందరూ వదిలేశాడు, పక్కన పెట్టాడు ఆయన. ప్రజలందరం క్షేమం కొరకు ప్రభుతో గడుపుతూ ఉన్నాడు, ప్రభు స్వరం వినటం కొరకు. కాబట్టి ఉపవాసం ఎందుకు చేయాలంటే ప్రభు స్వరం వినటం కొరకు చేయాలి, మనం ప్రభులో బలపడటం కొరకు చేయాలి మన ఉపవాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఇన్ని ఉపవాసాలు చేసి మనం కోప్పడినట్లయితే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఇన్ని ఉపవాసాలు చేసి మనం తొందరపాటు పడినట్లయితే ఉపవాసం అంతా నిరర్థకం అయిపోతుంది. అన్ని ఉపవాసాలు చేసి మనం సహోదరులను ద్వేషించినట్లయితే వృధా అయిపోతుంది. మోషే గారు అంత కష్టపడి ఉపవాసం ఉండి ఆ యొక్క పలకలను తీసుకుని వచ్చి, ఆజ్ఞలనే పలకలను తీసుకుని వచ్చి వాళ్ళ మీద కోపంతో రాణేసి కొట్టాడు, నేలేసి కొట్టాడు, మొక్కలు చేసి పడేశాడు. వేస్ట్ అయిపోలేదా అంతా కూడా? పిల్లల ఉపవాసం అంతా వేస్ట్ అయిపోలేదా? మరి దేవుని సన్నిధిలో గడిపినంత వృధా అయిపోలేదా? అంత కష్టపడి తెచ్చాడు, కానీ వాళ్ళ మీద కోపంతో అవి ఆ పలకల్ని కొట్టాడు. మళ్ళీ ఎంత కష్టపడవలసి వచ్చింది, మళ్ళీ ఎంత శ్రమ పడవలసి వచ్చింది. కాబట్టి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఈ రోజున మోసే వలే వాళ్ళ మీద వీళ్ళ మీద కోపంతో నేలనేసి కొడుతున్నామేమో ఒకసారి గుర్తు చేసుకోండి ప్రియులారా. వాళ్ళ మీద వీళ్ళ మీద కోపంతో మన భక్తిని విడిచిపెట్టేస్తున్నామో ఒకసారి గుర్తు చేసుకోండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఆవిడ అలాంటిదండి. నీ పొరుగు వారిని, నీ సహోదరుని మీద కోపపడి వారు నరహత్య చేసినట్టు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే కోపపడితేనే నరహత్య చేసినట్టు అంట కొత్త నిబంధనలు. పాత నిబంధనలు అయితే నరహత్య చేయడం తప్పు అని ఉంటుంది. కొత్త నిబంధనలు కొద్దిగా ఏం చెప్తున్నాడు తెలిసి దేవుడు? కోపపడితేనే నరహత్య చేసినట్టు, జాగ్రత్త. నీ సహోదరుని ద్రోహి అని ఎవరైతే అంటారో వారు పరలోక రాజ్యానికి యోగ్యుడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇన్ని వాక్యాలు ఉన్నప్పుడు మనం దేవునితో ఉపవాసం చేస్తూ ఉన్నాం, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ మాటలన్నీ ఎలా వస్తూ ఉన్నాయంటారు? అంటే దేవుడితోట దెయ్యంతోట సహవాసం చేస్తుంటే మనం దెయ్యపు మాటలు మన నోట్లోంచి వస్తున్నాయి, దెయ్యపు చేష్టలు మన ప్రవర్తనలో ఉన్నాయి అంటే మనం చేసిన ఉపవాసం దేవుడిగా దెయ్యానిగా? ప్రశ్నించుకోండి ప్రియులరా, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఉపవాసం చేస్తాం, అన్నీ చేస్తాం, బాగానే ఉంటుంది. చిన్న విషయం వస్తే పడిపోతాం, చిన్న సిచ్యువేషన్ ఎదురైతే బయటపడిపోతుంటుంటాం. మరి ఏంటి దేవునితో సహవాసం ఎక్కడే చేసాం మనం? దేవునితో సహవాసం ఏమైపోయింది మనంతా కూడా? సకల జనులకు తెలియబడనీయడని చెప్తున్నాడు కదా దేవుడు. మనలో ఉన్నటువంటి సహనము, ప్రేమ, దేవుని యొక్క మూర్తి మొత్తం, దేవుని యొక్క గుణ లక్షణాలు మన నుంచి వెళ్ళడవ్వాలన్నమాట. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే వచ్చి నేను దేవుడిని అంటే ఎవడు చూసిలా లేరు ఇప్పుడు ప్రజలు. నిన్నైతే అందరూ చూస్తారు, నిన్నైతే అబ్జర్వ్ చేస్తారు, నీ మాట అయితే అందరికి వినపడుతుంది, దేవుని స్వరం అందరం వినలేరు. కాబట్టి దేవుడు నిన్ను వాడుకుంటూ ఉన్నాడు ఈ రోజున. నీలోంచే దేవుని ప్రేమను చూపించాలి, నీలోంచే దేవుని యొక్క గుణగణాలను చూపించాలి. హల్లెలూయా. ఏమీ లేదు, సింపుల్. ఒక సిచ్యువేషన్ మీకు ఎదురైంది అనుకోండి, ఆ సిచ్యువేషన్ వేసి ఎవరు ఉంటే అక్కడ ఏం చేస్తాడు, నువ్వు అది చేయాలంతే. మిమ్మల్ని తలొక మాట అంటూ ఉన్నారా? మిమ్మల్ని అందరూ దూషిస్తున్నారా? యేసుప్రభువు ఉంటే ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. యేసుప్రభువు ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళకి క్షమించని ప్రార్థన చేస్తాడు. సో నువ్వు యేసుప్రభు పెట్టుకుని నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు యేసుప్రభు చేయవలసిన పని నువ్వు చేయాలి. ఇప్పుడు అది క్రిస్టియానిటీ అంటేనే, అది క్రైస్తవ్యం అంటేనే. ఇలా గమనించాలి. కాబట్టి యేసుప్రభు లేనట్లు నోటిని చూపించేటువంటి వాడు క్రైస్తవుడు అనమాట. అక్కడ యేసుప్రభు లేడు కాబట్టి నువ్వు ఉన్నావు అక్కడ. యేసుప్రభు వారికి ప్రతినిధిగా, యేసుప్రభు బిడ్డగా నువ్వు ఉన్నావు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి దేవుని సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి ఉంటాం. కాబట్టి నేను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నువ్వు తప్పు చేసావా? లేదు, ఆయన నిన్ను ద్వేషిస్తున్నారు అంటే యేసుప్రభు వారికి ప్రతినిధిగా నువ్వు ఉన్నావు అక్కడ. అలాగే యేసుప్రభు వారు రిఫ్లెక్ట్ చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అక్కడ. అంతేగాని యేసుప్రభుని తీసి పక్కన పెట్టి చూడండి, పిల్లలు ఎత్తుకుని వెళ్తుంటారు కొంతమంది తల్లులు. సడన్గా సిచ్యువేషన్ మారుతుంది. ఏయ్ నువ్వు ఇక్కడే ఉండని చెప్పి సంకలం ఉన్న పిల్లని దింపి పక్కనెట్టి పంచిగట్టు బిగించి అసలు ప్రతాపం చూపించి అప్పుడు మళ్ళీ వచ్చి పిల్లని ఎత్తుకుంటారు. యేసుప్రభు పిల్లోడు, యేసుప్రభు ఒక పిల్ల, సంకలం ఉన్నట్టు పిల్లలాగా మాట. చాలామంది ఏం చేస్తారంటే, ప్రభా నువ్వు ఇక్కడే ఉండు, నేను వాళ్ళ సంగతి చూసి వస్తాను అని చెప్పి పంచిగట్లు బిగించి
మంచిగా గొడవాడి, మంచిగా తిట్లు తిట్టి, మంచిగా గొడవంతా అయ్యాక రా తండ్రి ఎత్తుకుంటాను నిన్ను అంటే యేసు ప్రభు మనల్ని ఎత్తుకుంటున్నాడా లేకపోతే మనల్ని యేసు ప్రభుని ఎత్తుకుంటున్నామా ఈ రోజున? పిల్లరా గమనించాలి, ఇవన్నీ చాలా 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 చూసిన ఇటువంటి సిచ్యువేషన్లు అనేది నా జీవితంలో. కాబట్టి ఈ రోజున ఏంటంటే ఒక సంక్రమణ చంటిపెట్టేలా యేసు ప్రభు వారిని తీసి పక్కన పెట్టావు, ఎక్కడే ఉండవు, నేను ఆ సంగతి ఏంటి చూసుకుని వస్తాను. ఆవిడేంటి పెద్ద ఎగిసెగిసి పడిపోతుంది ఆవిడేంటి ఆవిడ సంగతి ఏంటి నేను చూసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఈ రోజున యేసు ప్రభు వారిని తీసి పక్కన పెడతా ఉన్నారు. పక్కన పెట్టి మొత్తం కంప్లీట్ చేసుకుని గొడవంతా చూసుకుని యేసయ్య రా ఎత్తుకుంటాను నేను మళ్ళీని అని చెప్పి ఈ రోజున ఎత్తుకుంటున్నారు. ఇదంతా ఎత్తుకునేటువంటి భక్తి అనమాట, హత్తుకునేటువంటి భక్తి కాదు. హత్తుకుంటే రూతు గారిలాగా ఉంటుంది అనమాట. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కొరవ వచ్చినా, నష్టం వచ్చినా, భర్త ఉన్నా చనిపోయినా, భవిష్యత్తు ఉన్నా లేకపోయినా హత్తుకుని ఉండాలన్నమాట. అది హత్తుకోవడం అంటేనే. కానీ హత్తుకోవట్లేదు, మనం ఎత్తుకుంటున్నాం. ఎత్తుకుంటే ఏం చేస్తాం? ఇష్టమైనప్పుడు ఎత్తుకుంటాం, కష్టమైనప్పుడు దించేస్తాం అనమాట. కాబట్టి ఎత్తుకునే భక్తి, హత్తుకునే భక్తి అంటే ఖచ్చితంగా ఎత్తుకునేటువంటి భక్తి అనమాట. మన అందరిది కూడా అందరు ఎత్తుకునేటువంటి వాళ్ళమే. యేసుప్రభుని ఎత్తుకుంటాం. ఎప్పుడంటే ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకుంటూ ఉంటుంటాం, ఆపద వచ్చినప్పుడు ఎత్తుకుంటూ ఉంటుంటాం, సమస్య వచ్చినప్పుడు ఎత్తుకుంటూ ఉంటుంటాం. అంతే. హత్తుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రూతు గారు చూడండి, అత్తమ్మ గారిని హత్తుకునే ఉంది. ఎందుకని? అత్తమ్మ గారికి వస్తుంది వస్తుందనా? అత్తమ్మ గారికి ఏమన్నా మరి మంచి పేరు ఉంది వస్తుందనా? అత్తమ్మ గారికి ఏదో ఉంది వస్తుందనా? ఏమీ లేదు, వేస్ట్. అక్కడ దెర్ ఇస్ నో యూజ్ అనమాట. ఆమెను హత్తుకున్నదంటే లైఫ్ కూడా లేదు, జీవితం నాశనం అయిపోతుంది. ఆయన హత్తుకున్నది. నీ దేవుడే నా దేవుడు అంటుంది, నీ ప్రజలే నా ప్రజలు అంటుంది. ఆవిడకి ఏమీ లేకపోయినా సరే అలా హత్తుకుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వంశవాళ్ళు స్థానం సంపాదించింది. హత్తుకునే వాళ్ళు ఎప్పుడు కూడా అద్భుతాలను చూడగలుగుతారు, అద్భుతాలను సృష్టించగలుగుతారు. ఎత్తుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఎటుకన్నట్టు వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి ఈరోజు మన జీవితం ఎత్తుకునేటువంటి ఉపవాసమా, హత్తుకునేటువంటి ఉపవాసం అని మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, నేను ఎవరిని విమర్శించాలని కాదు నేను మాట్లాడేది. ఒకసారి మన జీవితం పరీక్ష చేసుకుందాం, స్కాన్ తీసుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అమ్మ నీ శరీరంలో ఏదో ప్రాబ్లం ఉందంటే స్కాన్ అంటారు. వెంటనే స్కాన్ తీసాక అయ్యో అసలు విషయం బయటపడ్డది. స్కాన్ చేస్తే కానీ తెలియదు, పైకి మనం చాలా అందంగా మంచిగా మంచి పొట్టు చీర, మంచి తెల్ల శరీరం, ఎక్కడ మచ్చలేని శరీరం, అంత అద్భుతంగా ఉంటుంది. స్కాన్ రిపోర్ట్ చూస్తే లోపలన్నీ అయిపోయినాయి, డ్యామేజ్. కాబట్టి ఈ రోజున ఒక్కసారి మిమ్మల్ని మీరు స్కాన్ తీసుకోవాలని చెప్పి ప్రభు పేరు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దయచేసి మనం హత్తుకుంటున్నామా, ఎత్తుకుంటున్నామా? యేసు ప్రభువుని హత్తుకున్న వాళ్ళందరూ కూడా మరి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా కూడా ఆనందంగానే ఉంటారు. ఎందుకంటే రూతు గారి జీవితంలా ఉంటుంది అనమాట. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్కి వెంటనే ఉండదు. ఎత్తుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెంసేపు ఎత్తుకున్న సంకలాగేస్తుంది, చేయలాగేస్తుందని చెప్పి దించేస్తారనమాట. ఎత్తుకోలేరు ఎక్కువసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున చాలా అమూల్యమైన విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు. కాబట్టి దేవుని మనం హత్తుకుని జీవిద్దాం, ఎత్తుకునొద్దు. చిన్నపిల్లల్లా చూడదు యేసుప్రభు వారిని. ఆయన మనల్ని ఎత్తుకుంటాడంట, వృద్ధాప్యం వచ్చే వరకు ఎత్తుకుంటాడంట. ఆయనకి మనం ఇద్దాం అవకాశం, ఎత్తుకునే అవకాశం. మనం ఆయన ఎత్తుకోవద్దు. దేవునికి స్తోత్రం. మరి ఇటువంటి ఉపవాసంలో దేవుడు మనల్ని నడిపించి అద్భుత రీతిలో మరి ఆయనకి హత్తుకుని జీవించేటువంటి జీవితాలు ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. స్తోత్రం దేవా. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపజేసి ఆశీర్వదించి బలపరచమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి.